గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ మౌల్ నివాసీస్. మరి గుంటూరులో బీటెక్ అమ్మాయిని చంపిన అతనికి మరణశిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు ఇచ్చిన పిలుపుని మేము స్వాగతిస్తున్నాము. మరి ఫారెన్సిక్ ల్యాబొరేటరీని కూడా విజయవాడలో, తిరుపతిలో, విశాఖపట్నంలో ఏర్పరిచి మరి ఈ కేసుల ఇన్వెస్టిగేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుస్తానికి తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నాం. మంత్రి గారిని అభినందిస్తున్నాము. మరి ఈ 18 దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసినా కూడా ఈ అమ్మాయిలు ఈ విధంగా చంపబడతాం, అమ్మాయిలు ఈ విధంగా హింసింపబడతాం, వరకట్న చావులు, వరకట్న వేధింపులు, గృహహింసలు పెరుగుతూ ఉంటాన్ని మేము ఖండిస్తూ మహిళా కమిషన్ కానీ, హోంమంత్రి కానీ, మహిళా ఎంపీలు కానీ, మహిళా ఎమ్మెల్యేలు కానీ, మహిళా మంత్రులు కానీ బాధ్యత తీసుకోండి. మహిళలకు సమానత్వం, న్యాయమైన వాటా కోసం మీరు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా మహిళల యొక్క హక్కులు, మహిళల యొక్క ప్రాణాలు కాపాడటానికి మీరు కట్టుబడి సిన్సియర్గా, ఎఫెక్టివ్గా పనిచేయాలని మేము పిలుపునిస్తున్నాం. మరి పార్లమెంటు దిశ చట్టానికి ఇంకా అనుమతి ఇవ్వకపోవటాన్ని మేము నిరసిస్తున్నాం. వెంకయ్య నాయుడు ఇది సిగ్గుచేటు మీకు చైర్మన్గా ఉండి. మరి ఓం బిర్లా గారు మీరు తిరుపతి దేవాలయాల చుట్టూ తిరగడం కాదు సార్, పార్లమెంటుని పనిచేపించండి. పార్లమెంట్కి ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్కి ఇచ్చిన విభజన హామీలన్నీ నెరవేర్పించండి. ఆ కేంద్ర మంత్రిమండలి చేత కేంద్ర మంత్రిమండలిని పార్లమెంట్లో కూర్చోబెట్టండి. మంత్రుల, ఎంపీల యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పించండి. ప్రజల ఆకాంక్షల మీద చర్చలు జరిపించండి. మీరు ఇది మానేసి వెంకయ్య నాయుడు ఏమో ఒక రకమైన బోధనలు చేస్తాము, మరి ఓం బిర్లా గారు తిరుపతి చుట్టూ తిరిగితే ఇది ప్రజాస్వామ్యానికి ఇది రాజ్యాంగ విరుద్ధం సార్. రాజ్యాంగం సైంటిఫిక్గా ప్రజల్ని లీడ్ చేయాలని చెబితే మీరు మరి దేవాలయాల చుట్టూ తిరిగి మరి రాజ్యాంగ విరుద్ధమైన చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన క్రియల్లో మీరు పాల్గొనాలంటే రాజ్యాంగ పదవిని మీరు వదలగలని మేము డిమాండ్ చేస్తున్నాము. 36 మంది ఎంపీలు కూడా దిశా చట్టానికి అనుమతి తీసుకురాలేకపోయినందుకు సిగ్గుపడాలి. తెలంగాణని ఒక్క కేసీఆర్ తెచ్చుకున్నాడు, కనీసం దిశా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి అమ్మాయిల ప్రాణాలను, మహిళల ప్రాణాలను మీరు కాపాడలేకపోతున్నారని ఎంపీలను మేము ప్రశ్నిస్తూ మీరు ఈ విధంగా కొనసాగడానికి మీరు అర్హులా అని మేము నినదిస్తున్నాం. మరి గుంటూరులో బీటెక్ అమ్మాయి చచ్చిపోతే ఈ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి లోకేష్ టీడీపీ నాయకుడు పరామర్శించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. పోలీసులు ఆయన అరెస్ట్ చేయటాన్ని మేము ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిని కూడా మేము నిరసిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో శత్రుత్వం కాదు, మీరు బుద్ధుని చూసి నేర్చుకోండి. లోకేష్ అయినా, జగన్ అయినా కావాలంటే పదవిని త్యాగం చేసి ప్రజల మధ్య జ్ఞానాన్ని, రాజ్యాంగ జ్ఞానాన్ని, ప్రేమని, మరి శీలాన్ని అనువర్తించడానికి, నేర్పించడానికి మీరు ముందుకు రావాలనేసి యూరోషియన్స్ బానిసల్లాగా పొట్లాడటమో మానాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరే దొంగ ఊడురా బాబు అంటే సొరకాయ దొంగ జేబులు తడుకున్నట్లు జీవోల్ని మరి పోర్టల్లో పెట్టడానికి వెనకాడతాం, భయపడతాం. దాన్ని ఆపాలని ఒక జీవోని తీసుకురావటం, దానికి ఒక ఐఏఎస్ ఆఫీసరు రేవు ముత్యాలరాజు సహకరించటం ఒక సెక్రటరీగా, ఇది మేము ఖండిస్తున్నాం. రాజ్యాంగ స్పృహ లేదు. రాజ్యాంగబద్ధంగా ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వానికి, వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటా వచ్చే చట్టాలు మీరు చేస్తుంటే, జీవోలు చేస్తుంటే ఎవడన్నా పుల్లపెడతాడు, ట్రబుల్ మేకర్స్ ఉంటారు, మరి కోర్టుకు వెళ్తారు, మరి ఈ యొక్క అమలు చేయటం ఆలస్యం అవుతుందని భయం ఎందుకు పడతారు? మీలో సత్యం ఉంటే ప్రభుత్వం చేసే నిర్ణయాలలో, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ చేసే నిర్ణయాలలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రిమండలి చేసే నిర్ణయాలలో సత్యం ఉంటే, రాజ్యాంగ స్ఫూర్తి ఉంటే, ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా ఉంటే మీరు ఎందుకు భయపడతారు? ఇది సిగ్గుచేటని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇలాంటి చర్యలకు మీరు పోవద్దని మేము కోరుకుంటున్నాము. మరి ఈ గుంటూరు ఇంజనీరింగ్ అమ్మాయి రమ్య, ఆ అమ్మాయిని చంపిన శశికృష్ణ గురించి మనం ఆలోచిస్తే తల్లిదండ్రులు పిల్లలని కనీసం రోజు ఒక 24 నిమిషాలన్నా మాట్లాడాలి కుటుంబంతో అనేది మేము తల్లిదండ్రులకు, భర్తకి, భార్యకి, తల్లికి, తండ్రికి సూచిస్తున్నాం. మరి ప్రత్యూష సుబ్బారావు గారు లాంటి మరి బుద్ధా క్లాసెస్ చెబుతూ
పిల్లలు చదువు మీద ఏకాగ్రతను పెంచుకొని శ్రద్ధను పెంచుకోవాలని ప్రోత్సహిస్తున్న వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మీరు తీసుకోవాలని, తల్లిదండ్రులు కూడా వీళ్ళ ఆలోచనలను వీళ్ళ క్లాసెస్కి మీరు అటెండ్ కావాలని జూమ్ క్లాసెస్లో ప్రత్యూష్ సుబ్బారావు గారు అందుబాటులో ఉన్నారు. మీరు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, బిడ్డలను నిర్లక్ష్యం చేయొద్దని మేము తల్లిదండ్రులు పిలుపునిస్తున్నాము. మరి మేము పోలీసులు కనుక్కోవటానికి మాకు టైం దొరకలేదనేసి డిఐజీ గారు మాట్లాడటాన్ని మేము తప్పుపడుతున్నాం. డిఐజీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు పెట్రోలింగ్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? పెట్రోలింగ్ జరగవలసిన బాధ్యత, పెట్రోలింగ్ యొక్క ఈ ఆర్డర్ బుక్ ఏమి చెబుతుంది మీకు? ఆ విధంగా మీరు పెట్రోలింగ్ జరిపారా? ముఖ్యమంత్రికైనా, మంత్రులకైనా, వ్యాపారవేత్తలకైనా చట్టానికి మించి పోలీసు యొక్క బందోబస్తును మీరు ఇస్తున్నారా? అది మానండి. పెట్రోలింగ్కి మహిళల రక్షణ కొరకు మీరు పోలీసు యంత్రాంగాన్ని వాడాలని మేము మరి డిఐజీ గారికి సూచిస్తున్నాం. డిఐజీ గారు కనీసం మేము కనుక్కోలేకపోయాము అని చెప్పడం కాదు, మీరు కనీసం ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి, నిందితుడు తెలుసు, 16 రోజుల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలనేసి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కూడా మేము సూచించేది ఒకటే, పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన సమస్తాన్ని మీరు అందించాలనేసి, జ్యుడిషియల్ కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని అందించాలని. దీనికి బుగ్గన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సీఎం గారు తగు నిర్ణయం తీసుకొని 16 రోజుల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలకు తెలియపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి మీరు పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అని చెప్పడం ఇది తప్పు అని మేము ఒక్కొక్క పని గాడి చేస్తున్నట్లు, మీరు త్వరితగతిన సమాన మేలిమి వేగవంతమైన నీతివంతమైన తీర్పులు ఇవ్వడానికి మీరు మీ దృష్టిని కేంద్రీకరించండి. ప్రభుత్వం మీద పెత్తనం చేయడాన్ని, ప్రభుత్వం మీద మరి ప్రతిపక్షంగా మీరు వ్యవహరించడాన్ని హైకోర్టు మానుకోవాలని మేము డిమాండ్ చేస్తూ పిలుపునిస్తున్నాం. హైకోర్టు అమర్ రాజా బ్యాటరీస్ కేసు విషయాలలో ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి నోటీసులు ప్రభుత్వానికి ఇవ్వటాన్ని మేము ఖండిస్తున్నాం. ఒక్క పని గాడి చేసినట్లు ఉన్నదిగా దీన్ని మేము తప్పుపడుతున్నాము. జ్యుడిషియరీ మరి యురేషియన్స్కి బానిసత్తులుగా ఉండకుండా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానుసారంగా మాట్లాడాలని, తీర్పులు తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్లో చర్చలు జరగట్లా, అసెంబ్లీలో చర్చలు జరగట్లేదు, కానీ జీవోలు, చట్టాలు పాస్ అయిపోతున్నాయి అసెంబ్లీ నుంచి, పార్లమెంట్ నుంచి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు బాధపడటాన్ని, ఎన్వి రమణ గారు దీన్ని ఖండించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. సుప్రీంకోర్టు ఈ విధంగా ప్రోయాక్టివ్గా ఉండి తగిన నిర్ణయాలు తీసుకొని ప్రజల ఆకాంక్షలను, ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలని మేము మరి ఆయనకు విన్నవించుకుంటున్నాము. మరి ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్, మరి ఈ అపాయింట్మెంట్స్, ట్రిబ్యునల్స్ అపాయింట్మెంట్స్ విషయంలో బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, మోడీ షాలు అసమర్థత, నిర్లక్ష్యము, మరి చేతకానితనాన్ని మేము ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు చెప్పినా కూడా అవి చేయకపోవటాన్ని ఖండిస్తున్నాము. సుప్రీంకోర్టు వీళ్ళని తీసేసే విధంగా కూడా మరి 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 తీర్పులు తీర్చాలని మేము కోరుకుంటాం. సిజేఐ ఎన్వి రమణ గారు పార్లమెంట్లో చర్చలు జరిగిన విషయాన్ని నేను చూడలేదు, వింటలేదు. మరి చట్టాలు చేయటాన్ని అది పార్లమెంటేరియన్ల బాధ్యతే. అయితే ఈ పార్లమెంటేరియన్స్కి హక్కులని, ఈ ఎమ్మెల్యేల హక్కుల్ని కాలరాస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ద బెంచ్ సెట్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. Show us the debate. Where are the reasons and all? It is serious issue. What are we to understand from this bill and the act? Tribunals are to be continued or closed. There are issues we have to consider. అసలు ట్రిబ్యునల్స్ మీరు ఉంచాలనుకుంటున్నారా, ఆపాలనుకుంటున్నారా చెప్పాలని ప్రభుత్వాన్ని, నిర్మలా సీతారామన్ని మరి సిజేఐ అడిగిన దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా మరి ఫెయిల్ అయిపోయారు. ఆమె
తన బాధ్యతలని నిర్వర్తించలేకపోయారు. వలస కార్మికులకి యొక్క సమస్యలు పరిష్కరించలేకపోయారు. ఆమె పేదల యొక్క ఆకాంక్షలని కోవిడ్ బారి నుంచి కూడా తీర్చలేకపోయారు. మరి ఉద్యోగాలు లేని నిరుద్యోగులు, ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళ యొక్క మరి కోవిడ్ వల్ల వాళ్ళ ఆదాయాలు కోల్పోతే ఆమె పరిష్కారం చూపలేని ఈమె న్యాయ వ్యవస్థ గురించి, ఆర్డినెన్స్ గురించి మాట్లాడటం కూడా కుక్క పని గాడి చేసినట్లుందనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆమె కూడా అది తెలుసుకొని మర్యాదపూర్వకంగా మరి తన బాధ్యత నిర్వర్తించడానికి కృషి చేయాలి. భారతదేశము రీకాలిబ్రేట్ చేసి మరి గాలి యొక్క క్వాలిటీని మరి అరికట్టడానికి, మరి వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నందుకు దీనికి NAAQS మరి CPCB మరి పనిచేస్తూ IIT కాన్పూర్కి ఈ బాధ్యతలు అప్పచెప్పి IIT ఢిల్లీని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వాయు కాలుష్య చట్టాలను తయారు చేయటంలో, ఒక కొత్త నిబంధనల్ని చేయటంలో మరి IIT కాన్పూర్కి, IIT ఢిల్లీని, మరి నీరీని, మరి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీని, ఎయిమ్స్ని కూడా భాగస్వాములు చేసిందని మేము స్వాగతిస్తున్నాము. ఇండియాస్ ఫస్ట్ NAAQS మరి 1982లో చేసినాక చివరగా 2009లో దీన్ని సవరించారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ 8 పొల్యూటెంట్స్ మరి పార్టికులేట్ మ్యాటర్స్ PM2.5, PM10, సల్ఫర్ డయాక్సైడు, నైట్రోజన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు, బెంజీను, అమోనియా అండ్ ఓజోన్లని ఇంకా ఏమైనా చేర్చాలా తీసేయాలా అనేది ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేయడానికి మరి ఈ CPCD సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ PCB కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాయు కాలుష్యంలో వాళ్ళ అనుభవాలను కూడా పంచుకోవాలని CPCBతో మేము పిలుపునిస్తూ మరి గ్రూపు అనలైజ్ చేసి ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యాన్ని మానవ ఆరోగ్యం మీద మరి ఈ వెజిటేషన్ మీద ఉండే చెడు ప్రభావాలను కూడా కనుక్కోవాలనేసి సూచించిన దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇప్పుడు బతుకుతున్న మన మీద ఈ వాయు కాలుష్య ప్రభావము, చెడు ప్రభావము, విషవాయువుల ప్రభావం లేకుండా ఉండే విధంగా భావితరాలకు కూడా పర్యావరణాన్ని మంచిగా అందించే విధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీ హైడ్రోజన్ని RPO కోసం కొనుక్కోవచ్చు అని హైడ్రోజన్ మిషన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. మరి పవర్ మినిస్ట్రీ డ్రాఫ్ట్ రూల్స్ కూడా తయారు చేసినందుకు కూడా మేము దాన్ని స్వాగతిస్తున్నాము. మరి ఇష్యూస్ సచ్ యాజ్ tariffs, open access, banking, subsidy charges to promote purchase and consumption of green energy, ఇంక్లూడింగ్ పవర్ ఫ్రమ్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్స్కి మరి తయారు చేపిస్తున్నందుకు, మరి హైడ్రోజన్ మిషన్లో ప్రధాని దీన్ని నరేంద్ర మోడీ దీన్ని తయారు చేపిస్తున్నందుకు దీన్ని స్వాగతిస్తూ గ్రేడెడ్ యూజ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ మ్యాండేటరీ ఫర్ రిఫైనరీస్, ఫర్టిలైజర్ యూనిట్స్. The draft clean energy rules are aimed at creating a market for drawing investments in green hydrogen projects. మరి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్లో పెట్టుబడులని మరి పెంచడానికి కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక దీర్ఘదృష్టితో మరి ఈ డ్రాఫ్ట్ని తయారు చేస్తున్న దాన్ని మరి విజన్ ఆఫ్ మేకింగ్ ఇండియా ఏ గ్లోబల్ హబ్గా మార్చడాన్ని మేము స్వాగతిస్తూ, ఈ విజన్ ఆఫ్ మేకింగ్ ఇండియా ఏ గ్లోబల్ హబ్ పబ్లిక్ సెక్టార్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో చేయాలి. కానీ ఫీస్టింగ్ క్రోనీ కార్పొరేట్స్ రాష్ట్ర దేశ సంపదలను, రాష్ట్ర దేశ వనరులను దోస్తున్న ప్రైవేటు సంస్థలకు కాదని మేము డిమాండ్ చేస్తూ గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వము సుప్రీంకోర్టు ప్యానెల్తో విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నాము. పెగాసస్ ఛార్జెస్ని, టెలిఫోన్ని మేము చేయలేదని చెబుతున్న దాన్ని మేము స్వాగతిస్తూ, సుప్రీంకోర్టు మరి టెక్నికల్ కమిటీ మరి పర్మిషను ఏ అథారిటీస్కి ఉంది, ఏ అథారిటీస్కి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, మరి ఇంటర్సెప్షను టెలిఫోన్స్ చేయటాన్ని ప్రొసీడింగ్స్ ఎస్టాబ్లిష్డ్ లా ఏముంది, మరి ఆ ఎస్టాబ్లిష్డ్ లాని ఈ ఫోన్
ఇంటర్సెప్షన్ చేసిన వాళ్ళు లోబడ్డారా లేదా, దాన్ని వయలేట్ చేశారా అనేది తెలియపరచడానికి మరి సుప్రీంకోర్టు త్వరగా సిద్ధపడాలనేసి దీన్ని జరిపించాలని మేము స్వాగతిస్తున్నాము. మరి కేంద్రం the committee can be authorized by the Supreme Court to go into all issues. The government has nothing to hide. మేము దాచడానికి ఏమీ లేదని చెబుతున్నారు కాబట్టి మరి స్వర్గాయుధంగా ఎవడంటే సంకలు దాచుకున్నట్టు ఇప్పటివరకు పార్లమెంటుని మరి చర్చలు జరపకుండా మరి దాక్కున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు బయటకు వచ్చి మేము ఎంక్వైరీకి సిద్ధమని చెబుతున్నారని మేము స్వాగతిస్తున్నాము. కేంద్ర మంత్రిమండలిని మేము స్వాగతిస్తున్నాము. కేంద్ర మంత్రిమండలి బీజేపీ, మోడీ, షాలు, మరి వెంకయ్య నాయుడు, ఓం బిర్లా, మరి ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు కూడా పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు ఈ విషయంలో మరి రద్దయ్యే విధంగా చర్చలు జరపకుండా ఉన్నందుకు వీరందరినీ మేము ఖండిస్తున్నాము. మీరు కళ్ళు తెరవండి, పార్లమెంటరీ విధానంలో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉండాలని మేము పిలుపునిస్తాం. ఐఐటి హైదరాబాద్ వాళ్ళు మరి ఒక టెలిస్కోప్ని లాంచ్ చేసి ఈ టెలిస్కోప్ ద్వారా మరి అవుట్ రీచ్ నైట్ స్కైని చూస్తానికి మరి ఇది విద్యార్థులకి స్కూలు కాలేజ్ విద్యార్థులు కూడా అందుబాటులో ఉంచుతామని ప్రయోగాలలో అభివృద్ధి చెందుతున్న దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివి జరగాలి అనేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ఐటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జేఎన్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ రీసెర్చ్లో R&Dలో ఈ విధంగా అభివృద్ధి చెందాలనేసి ఎడ్యుకేషన్ మినిస్టరు, వీసీలు, ప్రిన్సిపల్స్ దీనిలో యాక్టివ్గా ఉండాలనేసి ఊరక జీతాలు తీసుకోవటము, జీతాలతో పందికొక్కులాగా నిర్లక్ష్యంగా అభివృద్ధి లేకుండా ఉండటం కాకుండా మరి రీసెర్చ్ చేయడానికి ఈవెన్ సెక్రటరీ కూడా దీంట్లో భాగస్వాములు కావాలనేసి దీనికి తగిన బడ్జెట్ను కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి బుగ్గన అందించాలని మేము పిలుపునిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి యూనివర్సిటీస్లో, కాలేజెస్లో, స్కూల్స్లో అన్ని వేకెన్సీస్ని, టీచింగ్ వేకెన్సీస్ని, నాన్ టీచింగ్ వేకెన్సీస్ని వెంటనే ఫిల్ చేయాలనేసి, బ్యాక్లాగ్ పోస్టులు కూడా వెంటనే ఫిల్ చేయాలనేసి, సమాన మేలిమి విద్య అందించడానికి కృషి చేయాలనేసి, కోవిడ్ వల్ల కూడా మరి డిజిటల్ మరి నెట్ లేని విద్యార్థులు ఏ విధంగా అయితే వెనకబడిపోయారో, ఏ విధంగా అయితే లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఈ అకాడమిక్ నాలెడ్జ్ని పొందలేక, జ్ఞానాన్ని పొందలేక వెనకబడిపోయారో దాన్ని గ్యాప్ని ఫిల్ చేయడానికి కూడా తగిన కృషి చేయాలనేసి మేము ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలికి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమాన మేలిమి విద్య అందించడానికి, విద్యా మాఫియా నుంచి తల్లిదండ్రులని, పిల్లల్ని కాపాడటానికి కృషి చేయాలనేసి, ఈ కోవిడ్ వల్ల వచ్చిన రుగ్మతనం, కోవిడ్ వల్ల వచ్చిన డిజిటల్ డిగ్రేడేషన్ని, అంతరాయాలను తగ్గించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కృషి చేయాలనేసి వేగంగా నిర్ణయాలు తీసుకొని విద్యార్థులకు అందుబాటులోకి రావాలని పిలుపునిస్తున్నాం. యుఎన్ఎస్సిలో ఇండియా జీరో టాలరెన్స్ అని ఈ తాలిబాన్లు చేస్తున్న టెర్రరిజం ఆఫ్ఘనిస్తాన్లో ప్రశ్నిస్తున్న దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి ఇండియా అంబాసిడర్ టిఎస్ తిరుమూర్తి మరి సోమవారం జరిగిన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో తాలిబాన్ల యొక్క టెర్రరిజాన్ని ఆపాలని మాట్లాడిన దాన్ని మేము అభినందిస్తున్నాం. మరి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల యొక్క శాంతి కాంక్షను, వాళ్ళ యొక్క స్టేబిలిటీ, దేశంలో యొక్క స్టెబిలిటీని వాళ్ళు కోరుకుంటున్న దానికి మరి ఇండియా మద్దతు తెలిపినందుకు కూడా మేము మూర్తి గారికి అభినందన తెలియ. ఇండియా యుఎన్ సెక్యూరిటీని ఈ నెలలో మరి అధ్యక్ష పాత్రను పోషిస్తుంది కాబట్టి మరి పవర్ఫుల్ తాలిబాన్ శాంక్షన్స్ను కూడా మరి ప్రపంచ దేశాలకు ఇచ్చిన పిలుపుని మేము స్వాగతిస్తున్నాము. ఈ బ్రిటిషర్స్ భారతదేశాన్ని వదిలిపోయినట్లు, ఇప్పుడు యురేషియన్స్ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నట్లు, మరి ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ కూడా ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు డబ్బులు తీసుకొని పారిపోయిన దుర్మార్గం, ఈ యురేషియన్స్ కూడా భారతదేశాన్ని దోపిడీ చేస్తున్నారు. ఈ యురేషియన్స్ యొక్క దోపిడీని ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మరి డబ్బులు తీసుకొని పారిపోయిన అధ్యక్షుడిలాగా కాకుండా అరికట్టాలనేసి ప్రతి పైసాని భారతదేశంలోకి వచ్చే విధంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలనేసి ధైర్యంగా పనిచేయాలని పిలుపునిస్తున్నాం. నిన్న ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు, ఈరోజు రష్యా ఎంబసీ మరి ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ
దేశాన్ని వదిలి పారిపోయాడు, 4 కార్లలో ఒక హెలికాప్టర్లో వీటి నిండా డబ్బులతో పారిపోయాడని చెప్తున్నారు. ఇలాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్లో దేశంలో కూడా ఉన్నారు. భారతీయ సంపదను, రాష్ట్ర సంపదను దోచుకున్నారు. ప్రత్యేకంగా యురేషియన్స్ నల్లడబ్బుతో మూలుగుతున్నారు. ఈ నల్ల డబ్బును వెలికి తీయాలి. ఈ గనిలాగా భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి పారిపోకుండా ప్రతి పైసాని ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లోకి, రాష్ట్ర బడ్జెట్లోకి తీసుకురావాలని, నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల మీద పన్నుల భారాన్ని తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఎల్జేడీ శరద్ యాదవ్ రత్నం బోరగా 2024లో ఇది చేసి చూపిస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నాము, మీకు హెచ్చరిస్తున్నాము. పార్లమెంటులు, అసెంబ్లీల గురించి ఆలోచిస్తే, ఎంపీల గురించి, ఎమ్మెల్యేల గురించి ఆలోచిస్తే, పార్టీల యొక్క పరిస్థితులను గురించి ఆలోచిస్తే ఇది చాలా విచారకరంగా ఉంది. ఒక పక్క దేశంలో కులాల అంటరానితనం పెరిగిపోతుంటే, మగ ఆడ తేడాలు పెరిగిపోతుంటే, అధికార పక్షపు మతాలు మరి పాలింపబడుతున్న మతాలు అనగదొక్కబడుతుంటే, ఇంకో పక్క అసలు ఎంపీలు, ఎమ్మెల్యేలే పవర్లెస్గా మారిపోయారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే అధికారం లేని దిష్టి బొమ్మల్లాగా తయారయ్యారు. ఇది ఎంపీలకు, ఎమ్మెల్యేలకు సిగ్గుచేటు. మరి చట్టాలు చేసే ఎంపీలు, ఎమ్మెల్యేలే ఒక చావలేని వాళ్ళగా మారిపోయారు. ఈ యాంటీ డిఫెక్షన్ రూల్ తీసుకొచ్చి ఇది జరిగింది. ఇంకొకటి, మరి ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీళ్ళు ఈ క్రోనీ కార్పొరేట్స్కి, అంటే వ్యాపార సంస్థలు అయిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా, అసలు ప్రొపరేటర్ లిమిటెడ్ కంపెనీలుగా, జగన్ ప్రొపరేటర్ కంపెనీ, చంద్రబాబు ప్రొపరేటర్ కంపెనీ, మోడీ షాల ప్రొపరేటర్ కంపెనీలుగా దేశంలో యురేషియన్ పార్టీలు, రాష్ట్రంలో యురేషియన్స్కు బానిసలైన పార్టీలు ఒక కంపెనీలుగా ఉండి ఎమ్మెల్యేలని, ఎంపీలని కొనుక్కుంటున్నాయి. ఓట్లు కొని ప్రజలకు ప్రజాస్వామ్యపు ఫలాలు రాకుండా, రాజ్యాంగ ఫలాలు రాకుండా, స్వతంత్ర ఫలాలు రాకుండా అడ్డుకుంటాను. చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం. దీని మీద మనం చర్చించి ఒక రెమెడీని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం, ఎమర్జెన్సీ నీడ్ మన ముందుంది. ఈ పార్లమెంటు స్పీకరు, ప్రైమ్ మినిస్టరు, అసెంబ్లీ స్పీకర్లు, సీఎంలు, సిజేఐ, మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ మరి చెప్పిన మాటలని పట్టించుకున్నట్లు మనకి ఏమీ కనపట్ల. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. మరి బిల్లు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ అవి సరిగా ఫంక్షన్ చేయకుండా ఉంటున్నా, మరి అవి హౌస్ ఆర్డర్లో లేకపోయినా కూడా మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ బిల్లుల మీద మాట్లాడడానికి స్వేచ్ఛ లేకుండా, ఇవ్వకుండా, సందర్భాలు కల్పించకుండా, చర్చలు జరపకుండా మరి హౌస్ కమిటీస్కి వాటిని పంపించి మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ యురేషియన్ ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తున్న తప్పుడు చట్టాలని, తప్పుడు కండిషన్స్ని కూడా సరిగా స్క్రూటినీ చేయకుండా అసెంబ్లీలో, పార్లమెంట్లో మరి ఈ దురదృష్టకరమైన వాతావరణాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యురేషియన్స్ యొక్క పార్లమెంటరీ కబ్జాని, ఆల్ ఇండియా సర్వీసెస్ కబ్జాని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. కనీసం ఒక ఓసీ శూద్రుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా, ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో ఉండి మరి పార్లమెంట్కి, అసెంబ్లీకి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి సమానత్వాన్ని, వాళ్ళ హక్కులు కాపాడటానికి పూనుకున్నందుకు మేము ఎన్వి రమణ గారిని స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అవును, ప్రైమ్ మినిస్టర్ రాజు కాదు, ప్రైమ్ మినిస్టర్ ఒక ఎంపీతో సమానమే. ప్రతి ఎంపీ కూడా ప్రైమ్ మినిస్టర్కి అంత వాల్యూ ఉన్నది. కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్, పార్లమెంట్ సెక్రటేరియట్ వాళ్ళు దీన్ని గుర్తించాలని ఈ ప్రకారమే ప్రతి ఎంపీకి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాలరాయకుండా మీరు జాగ్రత్త వహించాలని మేము సూచిస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సెక్రటరీలు కానీ, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కానీ సీఎం రాజు కాదు, సీఎం ఒక ఎమ్మెల్యేతో సమానమే. ప్రతి ఎమ్మెల్యే కూడా సీఎంతో సమానమే. కాబట్టి ఓటింగ్ హక్కుని, మరి శాసనాలు చేసే హక్కులని ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి కాలరాయొద్దనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మొదటి లోక్సభ 135 సిట్టింగ్లు చేస్తే, మొదట మోడీ ప్రైమ్ మినిస్టర్గా గత 7 సంవత్సరాల్లో చూస్తే 66 సిట్టింగ్సే అయిపోయినాయి. అంటే సగం కన్నా తక్కువకు పడిపోయినాయి.
అంటే మోడీ షాలు పార్లమెంట్ అంటే భయపడుతున్నారు. ఎంపీలకి పార్లమెంట్లో చర్చలు జరపకుండా అడ్డుకుంటున్నారు, భయపడి పారిపోతున్నారు. పార్లమెంటు సిట్టింగ్స్ వర్కింగ్ అవర్స్ అంటే ఏంటి అంటే మరి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ కూడా తన ప్రభుత్వం చేసే చట్టాల మీద, జీవోల మీద, బిల్లుల మీద డిస్కషన్ చర్చలో పాల్గొని తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఇచ్చే సమయం ఇది ఇప్పుడు తగ్గిపోయి ఎంపీలని దిష్టిబొమ్మల్లాగా, అంటే ఎంపీలని ఇంకింతేగానే మొగుళ్ళలాగా మార్చేసినట్లే ఉంది. కానీ ఇది ఎంపీలని ఎమ్మెల్యేలని నిర్వీర్యం చేశారు. ఎంపీలు ఎమ్మెల్యేలు మరి మొదటగా ఈ రౌడీలు, వ్యాపారవేత్తలు, మరి అవినీతి పరులు, మరి చదువులేని వాళ్ళు రావటం వల్లనే ఈ దుస్థితి కూడా వచ్చింది. మొదటి పార్లమెంట్లో యురేషన్స్ ఎక్కువ ఉన్నా కూడా లాయర్లు ఎక్కువ మంది ఉండటం వలన కొన్ని చర్చలు బాగా జరిగినాయి. ఇప్పుడు ప్రజాసేవ అంటే శ్రద్ధలేని పార్టీలు, ప్రజాసేవ అంటే శ్రద్ధలేని ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవ్వటమే దీనికి కారణం అనేసి కూడా మేము దీన్ని ఖండిస్తున్నాము. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు నాయకత్వానికి వచ్చి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రజలకు అందించాలని పిలుపునిస్తున్నాం. 1985లో యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి పార్టీలు విప్పును జారీ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ విధానానికి బద్ధ శత్రువు అనేసి పార్టీలు విప్పును జారీ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ విప్పు జారీ చేయటాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యూకేలు, యుఎస్లో ప్రజాస్వామ్యంలో తమ సొంత పార్టీ తీసుకున్న నిర్ణయాలను కూడా విమర్శించి పార్లమెంట్లో, అసెంబ్లీలో దానిలో తప్పులుంటే చెప్పగలిగిన ధైర్యము అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఉన్నది. కానీ భారతదేశంలో ఆ హక్కు పార్టీలు ఎంపీలకు ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు. ఆ ధైర్యము మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకి లేదు. ఆ జ్ఞానము మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకి లేకపోవడం కూడా దురదృష్టకరము. కాబట్టి మేము దీనికి పరిష్కారం ఏంటి అంటే మన దగ్గర ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి రమణ గారు ఇస్తున్న పిలుపును అందుకొని నాయకత్వానికి రమ్మని పిలుపునిస్తున్నాం. ఎల్జేడీ లోక్తాంత్రిక జనతాదళ్ మీకు టికెట్లు ఇస్తుంది, మీకు సీట్లు ఇస్తుంది, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేయడానికి మీకు అవకాశాన్ని, ఒక ప్లాట్ఫామ్ని అందిస్తుంది. శరద్ యాదవ్, రత్నంపూర్గా మీకు తోడుగా ఉంటాము, మీరు నాయకత్వానికి రమ్మని పిలుపునిస్తున్నాము. ప్రజలారా, మీకు నాయకత్వానికి వహిస్తానికి వస్తున్న డాక్టర్లను, ఇంజనీర్లు, లాయర్లను, ఆఫీసర్లను, ప్రొఫెసర్లని ₹1 ఇచ్చి మీ ఓటేసి మీరు గెలిపించుకోండి. అప్పుడు మీకు సమాన మేలు మీ విద్య వస్తుంది, సమాన మేలు మీ వైద్యం అందిస్తాము, సమాన మేలు మీ ఉద్యోగాలు, జీతాలు మీకు కల్పిస్తాము, సమాన మేలు మీ యాజమాన్యం రాష్ట్రమంతటి మీద, దేశమంతటి మీద మీకు కల్పిస్తాము. విద్యా మాఫియాని అంతం చేస్తాము, వైద్య మాఫియాని అంతం చేస్తాము. రైతులకు మరి పంట పండించే రైతుకు లాభదాయకమైన ధర వచ్చేలాగా చేస్తాము. పంట పండించిన రైతుకు లాభదాయకమైన ధర వచ్చే విధంగా చేస్తాము. మహిళలకు సమానమైన మరి న్యాయమైన వాటాను, సమానత్వాన్ని అందిస్తాము. బీసీలకు మండల కమిషన్ రిపోర్టుని అమలు చేసి చూపిస్తాము. ముస్లింలకు సాకార్ రిపోర్టుని అమలు చేసి సమానత్వాన్ని, న్యాయమైన వాటాన్ని ఇస్తాము. ఓసీ శూద్రులకి, కాపులకు, రెడ్లకు, కమ్మలకి కేంద్ర మంత్రిమండలిలో స్థానం లేదు. ఆల్ ఇండియా సర్వీసెస్లో వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. ఇది ఎందుకు జరుగుతున్నది? పార్లమెంట్లో ఎందుకు మన ఎంపీలు మరి బిక్క చచ్చిపోయిన వాళ్ళలాగా భయపడుతూ బతుకుతున్నారు? మన సీఎంలు కూడా ఎందుకు ఉత్తర భారతీయులకు, యురేషియన్స్కి భయపడి బతుకుతున్నారు? దీన్ని మనం తిరగరాద్దాము. ప్రజలారా, మీరు మన తరపున పోటీ చేసే ఏపీఎఫ్ అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్లో పోటీ చేసే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లకు ₹1 ఇచ్చి మీ ఓటు వేయండి. అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్, ప్రొఫెసర్లారా, మీరు నాయకత్వానికి రండి. ఎల్జేడీ లోక్తాంత్రిక జనతాదళ్, శరద్ యాదవ్, రత్నంబోర్గా, ఏపీఎఫ్ అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్ మీకు టికెట్లు ఇస్తాము, మీకు సీట్లు ఇస్తాము. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రజలకు నాయకత్వానికి రండి. ఇప్పుడు పార్లమెంట్లో జరగని చర్చలను, ఇప్పుడు పార్లమెంట్లో ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా, బీసీలకు వ్యతిరేకంగా, ముస్లింలకు వ్యతిరేకంగా, ఓసీ శూద్రులకి, కాపులు, రెడ్లు, కమ్మలకు వ్యతిరేకంగా అన్యాయంగా మరి అక్రమంగా జరుగుతున్న చట్టాలను ఆపుదాము, మంచి చట్టాలను తెచ్చుకుందాము. ప్రజాస్వామ్యబద్ధమైన, పార్లమెంటరీ విధానమైన, రాజ్యాంగబద్ధమైన పరిపాలన 2024 నుంచి మనం తెచ్చుకుందాం. క్రోనీ కార్పొరేట్ బ్యాంకులను కూడా మనం
ఆపి పక్కన పెట్టి మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మనం ప్రోత్సహిద్దాము. ఎస్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించి దాన్ని స్వాగతిద్దాము, ఉపయోగించుకుందాము. మళ్ళీ రిటైల్ లోన్స్ మరి కొన్ని ఫీజులను కూడా తగ్గించింది. మరి ఈ కార్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్లో ప్రాసెసింగ్ ఫీజులు తగ్గించింది. దీన్ని మనం సద్వినియోగపరుచుకుందాము. మరి వడ్డీని 1% వరకు తగ్గించింది. దీన్ని కూడా మనం ఉపయోగించుకుందాము. మరి అడిషనల్ ఇంట్రెస్ట్ని డిపాజిట్స్ మీద అడిషనల్ ఇంట్రెస్ట్ని 0.25 పెంచింది. మరి పెన్షనర్లు కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ మరి ఎక్సెస్ ధనం ఉన్న వాళ్ళు కూడా ఎస్బీఐలో మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ మరి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాంటివి బ్యాంకుల్లో వేసి మరి మన బ్యాంకులను మనం ప్రోత్సహించుకుందాం అనేది ప్రజల బ్యాంకులు అనేసి మనం ప్రైవేట్ బ్యాంకులకు పోవద్దు. ప్రైవేటు బ్యాంకులు కానీ మన ప్రైవేటు వ్యాపారస్తులకు కానీ మనము దోచిపెట్టొద్దు. మన ఆదాయాన్ని మన ప్రజలతో పంచుకుందాం. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టరు 2.5 లక్షల కోట్ల అప్పులు ఉండటం వలన, ఈ పెట్రోల్ బాండ్స్ ఉండటం వలనే, ఆయిల్ బాండ్స్ ఉండటం వలనే నేను పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గించలేకపోతానని చెబుతున్నది. ఇందులో సగమే అబద్ధం ఉన్నది. ఇంకొకటి, మీరు గత 7 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఈ అప్పుల్ని 2023లోపు మీరే తీర్చండి. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఇప్పుడు మీరు మరీ అదే చేస్తున్నారు. అది చేయకుండా మీరు జాగ్రత్త పడండి. నిర్మలా సీతారామన్ గారు మీ బడ్జెట్లో రాబోయే 3 బడ్జెట్లో మీరు దీనికి సిద్ధంగా ఉండమని మేము మీకు పిలుపునిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఎల్ఐసి, ఈపీఎఫ్ఓ స్టార్టప్స్ని మేము ప్రోత్సహిస్తాము అని చెబుతున్నారు. అది చేయొద్దు, తప్పు మీరు చేసేది. పబ్లిక్ సెక్టార్స్కి అప్పులు ఇవ్వండి. హెచ్ఏఎల్ లాంటి సంస్థలకు అప్పులు ఇవ్వండి. మీరు మరి రైల్వేస్కి మీరు అప్పులు ఇవ్వండి. మీరు మరి ఏపీఎస్ఆర్టీసీకి మీరు అప్పులు ఇవ్వండి. మీరు మరి నాగార్జున యూనివర్సిటీ లాంటివి, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి, ఎస్వియు యూనివర్సిటీ లాంటి, జేఎన్టీ యూనివర్సిటీ లాంటికి వీరు మరి ఇండస్ట్రీస్తో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్తో పెట్టుకునే ఒక ఒప్పందాలకి మీరు ఈ ఫైనాన్స్ని ఇవ్వమనేసి స్టార్టప్లకు ఇచ్చి ప్రజల సొమ్మును దుర్వినియోగపరచొద్దని ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ని, ఎల్ఐసిని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు మీ పెట్టుబడులు పబ్లిక్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లోనే పెట్టమని మేము సూచిస్తున్నాం. డబ్ల్యూపీఐ మరి కొంచెం తగ్గిన దాన్ని మేము స్వాగతిస్తున్నాము. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఈ ప్రైస్ ఇండెక్స్ మోడరేట్గా అయ్యింది. మరి కొంచెం తిను పదార్థాల ధరలు తగ్గటం వలన ఇది జరిగిందని మేము స్వాగతిస్తున్నాము. మరి రేట్లు కూడా కొంచెం తగ్గుముఖం పట్టినందుకు దాన్ని మేము స్వాగతిస్తున్నాము. మరి డిపిఐఐటి డేటా ప్రకారం ఇన్ఫ్లేషను మరి డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషను 11.2%కి వచ్చిందాన్ని మేము స్వాగతిస్తూ, ఆ ఇన్ఫ్లేషన్ ఇంకా తగ్గి ప్రజలకు భారం తగ్గి ప్రజలకు నిత్యావసర సరుకులు ధరలు పెరగకుండా అందుబాటులో ఉండే విధంగా, ఈ కోవిడ్ వల్ల ఇంకా ఎంతోమంది పేదరికంలో పడిపోయారు, ఎంతోమందికి ఆదాయం తగ్గిపోయింది. వీళ్ళకి నిత్యావసర సరుకులు అందుబాటులో తక్కువ ధరకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాము. మరి లో బేస్ ఎఫెక్ట్, రైజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ క్రూడ్ పెట్రోలియము, న్యాచురల్ గ్యాసు, మినరల్ ఆయిల్స్, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ వల్ల వస్తున్న ఈ ప్రభావము నిత్యావసర సరుకుల మీద పడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బొగ్గున సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రిమండలి తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు తల్లిదండ్రులు క్రీడలతో ఉన్న యాటిట్యూడు మారింది, దాన్ని స్వాగతించారు, తల్లిదండ్రులను అభినందించారు. దాన్ని మేము కూడా మెచ్చుకుంటున్నాం. మరి ప్రధాని మోడీ గారు ఈ క్రీడల్లో, టోక్యో ఒలింపిక్ క్రీడల్లో మెడల్ గెలిచి మరి బాగా ఆడి వచ్చిన క్రీడాకారులతో బ్రేక్ఫాస్ట్ చేసినందుకు కూడా మేము నరేంద్ర మోదీ గారిని అభినందిస్తూ ఈ క్రియని మేము స్వాగతిస్తున్నాం. ఆయన మన్ కీ బాత్ లాంటివి కొంచెం మాని మరి క్రీడాకారులతో కలిసినట్లే ఎంపీలను కూడా కలవాలి. ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలతో కూడా చర్చలు జరపాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా మరి స్పీకరు, ముఖ్యమంత్రిని, మంత్రిమండలి యొక్క ఆకాంక్షలను కూడా మీరు వినండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీరు ఇస్తానన్నారు, 10 సంవత్సరాలు ఇస్తానని తిరుపతి సభలో, గుంటూరు సభలో మీరు చెప్పారు. ఇది మీకు సిగ్గుచేటుగా ఉంటుంది. ఇది మీకు
ఇది మీకు మరి ఈ ఉరితాడులాగా ఉంటుంది. మీరు ఇప్పటికన్నా ఆ మాటలు గుర్తు చేసుకొని మీ వాగ్దానం నెరవేర్చండి. పార్లమెంటు ఇచ్చిన శాసనం ప్రకారం చట్టం ప్రకారం విభజన హామీలన్నీ ఆంధ్రప్రదేశ్కి నెరవేర్చండి. ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి మీరు మీ మాట నిలబెట్టుకోండి. లేకపోతే మీరు మీ భార్యని విడనాడి మీ భార్యను మీరు మరి మోసం చేసినట్లే ఆంధ్రప్రదేశ్ను కూడా మోసం చేస్తారనేసి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, పశ్చిమ బెంగాల్ గుర్తించి మిమ్మల్ని ఓడించింది. ఇతర రాష్ట్రాలు, కేరళ కూడా మిమ్మల్ని ఓడించింది. ఈ ఇతర రాష్ట్రాలు కూడా ఆ దారి పట్టి మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపక ముందే మీరు మారి ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చడానికి మీరు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం. మరి ఒలింపిక్ టోక్యో క్రీడలని మనం చూసుకుంటే తల్లిదండ్రులు చాలామంది మా అబ్బాయి డాక్టర్ కావాలి, మా అబ్బాయి ఇంజనీర్ కావాలి, మా అబ్బాయి ఐఏఎస్ కావాలనే ఒక దుర్మార్గపు అజ్ఞానపు కల్చర్ నుంచి మరి మా పిల్లలు క్రీడాకారులు కూడా కావాలి అనే ఒక స్ఫూర్తిని ప్రధాని నింపుతున్నందుకు మేము స్వాగతిస్తున్నాం. మరి క్రీడాకారులతో బ్రేక్ఫాస్ట్తో కూర్చొని స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, మరి మీరు సూచనలు సలహాలు ఇవ్వమని అడిగిన దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ గారికి మేము కృతజ్ఞతలు చెబుతున్నాము. ఇది మీరు చేస్తున్న మంచి పరిణామం అని. రైతులతో కూడా మీరు బ్రేక్ఫాస్ట్ చేసి రైతుల సమస్యలు పరిష్కరించండి. మహిళలతో కూడా మీరు బ్రేక్ఫాస్ట్ చేసి మహిళల సమస్యలు పరిష్కరించండి. బీసీలతో కూడా మీరు బ్రేక్ఫాస్ట్ చేసి మండల కమిషన్ రిపోర్ట్ను అమల్లోకి తీసుకురండి. మరి ఎస్టీలు మరి ముస్లింలతో కూడా మీరు బ్రేక్ఫాస్ట్ చేసి సహకార కమిటీ రిపోర్టును అమల్లోకి తీసుకురండి. మరి ఎస్సీ ఎస్టీలకు కూడా మీరు బ్రేక్ఫాస్ట్ చేసి మరి ఈ పూణే ఫ్యాక్టరీ రద్దు చేసి కమ్యూనల్ అవార్డుని మరి తిరిగి పునరుద్ధరింప చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రధాని ఇది వింటారనేసి, ఇది ఆచరిస్తారనేసి, ఇది అమల్లోకి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రధాని నిరుద్యోగులతో బ్రేక్ఫాస్ట్ చేయండి. అందరికీ ఉద్యోగాలు పబ్లిక్ సెక్టార్లో, గవర్నమెంట్లో కల్పించండి. ప్రధాని రైతులతో మీరు కూర్చోండి. రైతులకు పంటకు పండించిన వాడికి లాభదాయక ధర వచ్చే విధంగా, భూస్వాములకి ₹1 కూడా ప్రభుత్వ సొమ్ము అనవసరంగా పోకుండా ఒక చట్టాన్ని మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ప్రధాని మోడీ మరి టోక్యో ఒలింపిక్ క్రీడాకారులతో బ్రేక్ఫాస్ట్ చేసినట్టు, ఉదయం టిఫిన్ తిన్నట్లు, మరి ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలితో కూడా కూర్చొని ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో, తెలంగాణ ముఖ్యమంత్రి మరి కేసీఆర్తో కూడా మీరు ఉదయం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్తో కూర్చొని ఈ జల వనరుల సమస్యలని, మన రాష్ట్ర సమస్యలను కూడా మీరు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధాని మోడీ ఓసీ శూద్రులు, ఆంధ్రప్రదేశ్లో కాపులు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం కోసం పోరాడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మీరు కాపులతో కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కాపుల సమస్యల మీద పరిష్కారాలు సూచించాలని, మేము వాళ్ళకి న్యాయమైన వాటా సమానత్వాన్ని ఇవ్వాలనేసి వ్యవస్థలో మేము సూచిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మరి కాపులు, రెడ్లు, కమ్మలు, ఓసీ శూద్రులకి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుంది. కేంద్ర మంత్రిమండలిలో వీళ్ళకి స్థానం లేదు. కేంద్ర మంత్రిమండలిలో ఓసీ శూద్రులు, కాపు, రెడ్లు, కమ్మలకు స్థానం లేదు. ఆల్ ఇండియా సర్వీసెస్లో వీళ్ళ జనాభా ప్రకారం వీళ్ళకి ప్రాతినిధ్యం లేదు. ఇది అన్యాయం అని వీళ్ళతో కూడా మీరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చేసి కాపులకు, రెడ్లకు, కమ్మలకు, ఆంధ్రప్రదేశ్లోని ఓసీ శూద్రులకి మీరు మేలు చేయాలని, వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఆపాలనేసి, వీళ్ళ మీద జరుగుతున్న దోపిడీని మీరు ఆపాలనేసి, వీళ్ళకి సమానత్వాన్ని, న్యాయమైన వాటాన్ని ఆల్ ఇండియా సర్వీసెస్లో, జుడిషియరీలో, మీడియాలో, మరి కేంద్ర మంత్రిమండలిలో, పార్లమెంట్లో మీరు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు పార్లమెంట్లో కూడా మా వాటాను మాకు కల్పించాలనేసి, సౌత్ ఇండియాకి, ఆంధ్రప్రదేశ్కి మాకు చర్చల్లో మా సమయాన్ని మాకు కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఇండియా అని 13 జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ, రాజ్యాంగాన్ని అమలు కోరుకుంటున్న వాళ్ళందరూ చూస్తున్నందుకు వాళ్ళ స్నేహితులకి, బంధుమిత్రులకి, వాళ్ళ కొలీగ్స్తోకి దీన్ని ఫార్వర్డ్ చేసి చర్చలు జరుపుతున్నందుకు మేము అభినందిస్తున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్లో వస్తున్న చైతన్యం. ఇది ఆంధ్రప్రదేశ్లో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్ లీడర్స్ అందరి మధ్య పెరుగుతున్న ఒక నెట్వర్క్. ఇది ఒక మెచ్యూరిటీ అని మేము దీన్ని స్వాగతిస్తున్నాము. మరి ఇది ఇప్పుడు 13,000కు చేరింది. ఇది 13,000 నుంచి 13 లక్షలు రావాలనేసి, 13 లక్షల నుంచి ఇది 2 కోట్లకు పెరగాలనేసి మనమందరము ఒక
టీమ్ 100ని చేయటానికి మనందరము ప్రతి గ్రాడ్యుయేట్ కూడా రోజు రూపాయి పోగు చేసేసి ఈ కార్యక్రమాలకి ఫండ్లను తయారు చేసుకోవడానికి మనము ఎవరొచ్చి అడిగినా వాళ్ళ దగ్గర పోటీ చేయము, మనం మనతోనే పోటీ చేస్తాం. ఏపీఎఫ్ అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్లోని పోటీ చేస్తాం, ఎల్జేడీలోని పోటీ చేస్తాం, లోక్తాంత్రిక జనతాదళ శరద్ యాదవ్ రత్నం బోరగా మరి ఏపీఎఫ్ అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్, మూల నివాసీ పార్టీల ఫ్రంట్లోనే పోటీ చేస్తామని అలా ఆ విధమైన చైతన్యం కావాలనేసి మనకే ఓటేసుకుంటాము అనే చైతన్యము మనలో రావాలనేసి మనం పిలుపునిస్తున్నాము. చలో బద్వేలుకు పిలుపునిస్తున్నాము. డిసెంబర్ లోపు జరిగే ఆంధ్రప్రదేశ్లో మరి కడపలో జరిగే బద్వేలు ఉప ఎన్నికలో మూల నివాసీ పార్టీల ఫ్రంటు మనందరి తరపున ఒక అభ్యర్థిని ఇప్పుడు నుంచోబెడదాము. మన డాక్టర్లు, మన ఇంజనీర్లు, మన లాయర్లు, మన ఆఫీసర్లు, మన ప్రొఫెసర్లు, మన గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, మన గ్రాడ్యుయేట్స్ అందరూ, మన గ్రాడ్యుయేట్ లీడర్స్ అందరూ, మన స్కాలర్స్ అందరూ తరపున ఒక్క అభ్యర్థిని పోటీ చేద్దాము. అధికార పక్షాన్ని ఓడిద్దాము, ప్రతిపక్ష పాత్ర పోషించలేని ప్రతిపక్షాన్ని ఓడిద్దాము, మరి సినిమా పక్షాన్ని, మరి మతతత్వ పార్టీతో ఉన్న పక్షాన్ని కూడా ఓడిద్దాము. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అసెంబ్లీలో మన ప్రతినిధిని పంపించడానికి బద్వేలు నుంచి మన అభ్యర్థిని, మన ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి చలో బద్వేలులో భాగస్వాములు కమ్మని, మీరు బద్వేలు ప్రచారంలో పాల్గొనమని, బద్వేలు ప్రచారానికి కావాల్సిన ఖర్చుల్లో మీ వాటాను మీరు పంపించమని మీకు ఆహ్వానం తెలుపుతున్నాము. మీలో నుంచి ఒక డాక్టర్ రండి, ఎమ్మెల్యేగా పోటీ చేయండి, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము. మీలో నుంచి ఒక ఇంజనీర్ రండి, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము. మీలో నుంచి ఒక లాయరు, ఆఫీసరు, ప్రొఫెసరు రండి, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము. ఉమ్మడిగా మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము. అసెంబ్లీలో మిమ్మల్ని ప్రవేశపెడతాము. మీరు అసెంబ్లీలో అంబేద్కర్ లాగా, కన్సీరామ్ లాగా మరి మాట్లాడాలి. ఆ మాట్లాడేందుకే మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము. మీరు రమ్మని మీకు ఆహ్వానిస్తూ తెలుపుతున్నాం. చలో విజయవాడ నవంబర్ 26 రాజ్యాంగాన్ని అమలు చేయాలి. రాజ్యాంగాన్ని ఆమోదించారా లేదా? ఆమోదిస్తే రాజ్యాంగాన్ని అమలు చేయండి. రాజ్యాంగం అమలు చేస్తే ఇప్పటికే సమాజంలో సమానత్వం రాలేదు, ఎందుకు రాలేదు? ఇప్పటికే వ్యవస్థలు అన్ని కులాలకు న్యాయమైన వాటాలు ఎందుకు రాలేదని ప్రశ్నించి రాజ్యాంగాన్ని అమలుకు చేయించుకోవడానికి, సమాజంలో సమానత్వం తెచ్చుకోవడానికి, వ్యవస్థలు అన్ని కులాలకు న్యాయమైన వాటాలను తెచ్చుకోవడానికి, ఓసీ సూత్రులకు ఆల్ ఇండియా సర్వీసెస్లో కేంద్ర మంత్రిమండలిలో కాపులకు, రెడ్లు, కప్పలకు కూడా న్యాయమైన వాటాను తీసుకురావడానికి మరి చలో విజయవాడలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాము. చలో విజయవాడ నవంబర్ 26, చలో విజయవాడ నవంబర్ 26, చలో విజయవాడ నవంబర్ 26 ఆహ్వానం చెప్పడానికి కారుయాత్ర సెప్టెంబర్లో జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండమని పిలుపునిస్తున్నాము. అక్టోబర్లో చలో విజయవాడ నవంబర్ 26 సభకు ఆహ్వానించడానికి మరి బస్సు యాత్ర జరిగింది కాబట్టి బస్సు యాత్ర కూడా సిద్ధం కమ్మని మరి 13 జిల్లాల్లో ఉన్న వాళ్ళకి పిలుపునిస్తున్నాము. ఈ బస్సు యాత్రలో జేపీ నారాయణ గారు లాంటి వాళ్ళు, మరి జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, కాకి మాధవరావు గారు లాంటి వారు, కె సుజాత గారు లాంటి వారు, ఛాయా రతన్ గారు లాంటి వాళ్ళు, మరి పివి రమేష్ గారు లాంటి వాళ్ళు, మరి ఏ విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు, రత్నప్రభా గారు లాంటి వాళ్ళు, మరి విఎన్ రావు గారు లాంటి వాళ్ళు, మరి ప్రొఫెసర్ చలం గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కంచయ్య ఐలయ్య గారు లాంటి వాళ్ళు, మరి మన పాత వీసీ గారు, మాజీ వీసీ గారు, మరి ఐనాక్ గారు, మరి ఇంకా మన డాక్టర్ అంజయ్ గారు లాంటి వాళ్ళు, డాక్టర్ మరి ఐఆర్ఎస్ సంజీవ్ గారు లాంటి వాళ్ళు, మరి మన ఓఎన్జీసీ ఆఫీసరు శేఖర్ గారు లాంటి వాళ్ళు ఈ బస్సు యాత్రలో కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ చలో విజయవాడ రాజ్యాంగం అమలును డిమాండ్ చేసి సభకు నవంబర్ 26 సభకి ఆహ్వానించడానికి 13 జిల్లాలు రాబోతున్న 30 రోజులు 13 జిల్లాల్లో తిరగబోతున్న మన రాష్ట్ర నాయకులు బస్సు యాత్ర కూడా సిద్ధపడాలని పిలుపునిస్తున్నాము. అదేవిధంగా చలో పార్లమెంట్, చలో అసెంబ్లీ 2024లో లేకపోతే బదిలీ ఎన్నికలు జరిగితే దానికి ముందే జరిగే మరి జనరల్ ఎలక్షన్స్లో మరి 99 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో గెలవటానికి, మరి 25 మంది ఎంపీలను మనము పార్లమెంటులో గెలిపించుకోవటానికి మరి సిద్ధపడదాము. దీనికి 2022లో పంచాయతీలో, మండలంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గం, జిల్లాలో 100 మంది టీములు తయారు చేయడానికి ఆహ్వానిస్తున్నాము. ఈ యజ్ఞంలో మీరు పాల్గొనాలని పిలుపునిస్తున్నాము. 2023లో 13 నెలలు పాదయాత్ర చేయబోతున్నాము. ఈ పాదయాత్ర కూడా సిద్ధపడాలనేసి, ఫిజికల్గా సిద్ధపడాలని, ఆర్థికంగా సిద్ధపడాలనేసి పిలుపునిస్తున్నాము. మనం పాలకులు కాబోతున్నాము. 2024లో మనం పాలకులు కాబోతున్నాము. 2024లో యురేషియన్ పార్టీస్ను ఓడించి తరిమి కొడదాము. 2024లో యురేషియన్ పార్టీస్ను ఓడించి తరిమి
కొడదాము. 2024లో మరి మౌనవాసి పార్టీల ఫ్రంట్గా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. కేంద్రంలో శరద్ యాదవ్ గారు నాయకత్వం వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌనవాసి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు ఉమ్మడి నాయకత్వంలో 2024లో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటరీ విధానంలో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాము. దీనికి మీరందరూ భాగస్వాములు రండి, అందరూ నాయకత్వానికి మనం పిలుపునిస్తున్నాము. ప్రజలను చైతన్యపరచుకుందాము, మౌనవాసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాము. సమాన మేలు మీ విద్య, సమాన మేలు మీ వైద్యం, సమాన మేలు మీ ఉద్యోగాలు, జీతాలు, యాజమాన్యాన్ని తెచ్చుకుందాము. మరి రాజ్యాంగ ఫలాలు, స్వతంత్ర ఫలాలను తెచ్చుకుందాము. 1947లో మనకు స్వతంత్రం రాలేదు. అధికారం బదలాయింపబడింది. బ్రిటిషర్స్ చేతిలో నుంచి అధికారం యురేషియన్స్ చేతిలోనికి వచ్చింది. యురేషియన్స్ భారతీయులు కాదు. ఇప్పుడు మన మీద పెత్తనం చేస్తున్నా, ఆల్ ఇండియా సర్వీసెస్లో పెత్తనం చేస్తున్నా, జడ్జిలుగా మన మీద పెత్తనం చేస్తున్నా, మరి పార్లమెంట్లో ఎంపీలుగా, పార్లమెంట్లో మంత్రులుగా పెత్తనం చేస్తున్న వాళ్ళు యురేషియన్స్, మీడియాలో పెత్తనం చేస్తున్న వాళ్ళు యురేషియన్స్. ఈ యురేషియన్స్ భారతీయులు కాదు. ఈ యురేషియన్స్ నుంచి మన దేశాన్ని మనం రక్షించుకుందాము. నిజమైన స్వతంత్రాన్ని మనం తెచ్చుకుందాము. యురేషియన్ చేతిలో నుంచి అధికారాన్ని మన మూల నివాసీలు భారతీయుల చేతిలోకి తెచ్చుకుందాము. ఓసీ శూద్రులకు న్యాయం చేసుకుందాము. ఓసీ శూద్రులకు సమానత్వాన్ని, న్యాయవాటం తెచ్చుకుందాము. రండి, మనమే పాలకులు అవుదాం.